మెజారిటీ రాలేదు, ఇది ఉన్నప్పుడు ఇంక్లూజివ్ అప్రోచ్ తీసుకోవడం గురించి చెప్తున్నాను నేను. సరే ఏంటి, చంద్రబాబు నాయుడు టీంలో మంత్రులు ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? జనసేనకి 4 బీజేపీకి 2. తప్పకుండా వీళ్ళందరూ ఉంటారు. మరి వ్యక్తులుగా ఎవరెవరిని వాళ్ళు నాయకులు ఎంపిక చేస్తారో మనకు తెలియదు, కానీ బట్ తప్పకుండా బీజేపీ ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. అకౌంటబిలిటీ ఇప్పుడు గతంలో 2014లో ఏమైంది, వాళ్ళు మంత్రివర్గంలో ఉండేవాళ్ళు, కానీ ఏమడిగినా ఇది టీడీపీ మినిస్ట్రీ అని తమకేం బాధ్యత లేనట్టు మాట్లాడుతుండేవాళ్ళు. ఆ పరిస్థితి రానివ్వకూడదు, వాళ్ళని కూడా కమిట్ చేయించాలనేది ఒక ఉద్దేశం. జనసేన అంటారా, పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైన, బహుశా మనం రాజకీయాలు ఎప్పుడు వినము, మీతో కూడా చెప్పాను నేను, ప్రతిపక్షంలో ఉంటూనే ప్రభుత్వంలో కూడా ఉండే ఏర్పాటు ఏదైనా ఉందేమో మేము చూస్తాము అని ఒక మాట చెప్పారు ఎమ్మెల్యేల సమావేశంలో. అంటే ఏంటి, ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉంటాము, జగన్మోహన్ రెడ్డి విల్ బి థర్డ్ పర్సన్. ఇక ఆర్డర్లో ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు, తర్వాత పవన్, తర్వాత జగన్. 10 మంది ఉండరా, ఎంతమందిని కలుపుతారా తర్వాత సమస్య. కానీ కాబట్టి దీన్ని సీరియస్గా అన్నారా, పర్సూ చేస్తున్నారా, దట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ నోస్. మీరు ఒక పార్టీ అనుకోండి, మీ పార్టీ ఒప్పుకుంటే మీరు వెళ్ళి ప్రభుత్వంలో చేరొచ్చు, మరి దానికి మంత్రి పదవులు తీసుకోకుండా ఉండరు. నాకు తెలిసిన మేరకు ప్రజారాజ్యంలోనూ జనసేనలోనూ ప్రత్యక్ష సంబంధం కలిగిన వాళ్ళు చెప్పే ప్రకారం వాళ్ళు పదవులు తీసుకొని బాధ్యతలు అవన్నీ చేయకుండా ఉండరు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నాడు, చంద్రబాబుని ఎక్కువ బలపరిచాడు అనేది ఒక మొదట్లో వచ్చిన మాట కదా. ఇప్పుడు పదవులు కూడా తీసుకోకపోతే ఆ తరగతి ఇప్పుడు మీరు పిఠాపురంలో మీరు చూస్తున్న ఈ సమస్యలన్నీ అవి ఇంకా పెరుగుతాయి. ఇంక మరి ఎందుకు మేము ఇంత కష్టపడి, అంటే 2029 కూడా ఇంక ఇదే ఈ సుదీర్ఘమైన ప్రయాణం అనుకోవచ్చా దీన్ని? ఈ రోజు పదవులు తీసుకున్నప్పుడు 2029లో ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితి. We can talk about 2024 ఓన్లీ. ఎందుకంటే డిజిటల్ ఏజ్లో సార్ ఫ్యూచర్ ఆలోచించాలి కదా. కరెక్టే, కానీ మరి 2029 గురించి కాదు. ఒక 6 నెలలు, ఈ 6 నెలల్లో మోదీ ప్రభుత్వం పదవి అది నిరూపించుకోవాలి. తర్వాత ఎవరెవరి మీద ఆధారపడి ఉంటుంది, ఎవరెవరిని అబ్జర్వ్ కలిపేసుకుంటుంది మనం చూడాలి. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ సమాన హోదాతో చేరతారా? ఇప్పుడు కొన్నిసార్లు చేరారు. ఉదాహరణ కర్ణాటకలో కూడా ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా 5గురిని పెట్టి, లేదా కర్ణాటకలో 3గురిని పెట్టి అవన్నీ చేస్తే పవన్ లాంటి వ్యక్తికి అది సూట్ కాదు. సామాజిక సమీకరణ అది రకరకాల పేర్లతో వాళ్ళలోంచి ఒక ఉప ముఖ్యమంత్రిని ఉంటే దాదాపు 1A అన్నట్టుగా కో-పైలట్ అన్న పద్ధతిలో ఉండాలనుకుంటారు. కానీ సో కో-పైలట్ ఇదివరకు ఉండేది, కానీ మామూలుగా తెలుగుదేశంలో నెంబర్ 2కి అచ్చిరాదని పేరు. అది ఎవరైనా, దేవేంద్ర గౌడ్ అయినా, అది రాజేంద్ర భాస్కర్ రావు అయినా, అది చంద్రబాబు నాయుడు అయినా అని. మరి ఇప్పుడు పవన్కు దానికి ఎలాంటి ఒక అరేంజ్మెంట్ కావాలి. పవన్కు హీ నీడ్స్ ఏ స్పెషల్ అరేంజ్మెంట్. ఆయన స్టేజ్ అవన్నీ కూడా ఆరా అంతా కొనసాగించడానికి అది డెఫినెట్గా వాళ్ళ మధ్య ఒక అవగాహన ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, దానికి గ్లామర్ బయట సినిమాలు చేసుకుంటూ దానికి బయట నుంచి దానికి తోడుగా ఉండి అలా చేస్తాడా, అది దట్ ఈస్ టు బి సీన్. దాని మీద స్పెక్యులేషన్ బొత్తిగా అవసరం లేదు. వర్కౌట్ అవ్వదులేండి, చేస్తే ఇబ్బంది పెడతారు పబ్లిక్ లో. వెళ్ళి కొంతకాలం ఉండాలి. అదే ఇది కంప్లీట్ చేసుకున్నంత వరకు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారో అది తప్పకుండా ఆయనకు డబ్బు అంటే 2 రెస్పాన్సిబిలిటీస్. అవును. 3వది ప్రతిపక్షంగా జగన్ వచ్చి మాట్లాడకుండా చేయాలంటే నేనే ప్రతిపక్షం, నేనే ఆయన ఎవరు తమిళనాడులో కెప్టెన్ విజయకాంత్ లాగా నేను చేస్తాను. ఆయన జయలలితతో పొత్తు పెట్టుకొని గెలిచి ప్రతిపక్ష నాయకుడే. ప్రతిపక్ష నాయకుడు, దట్స్ ఏ పాసిబిలిటీ. అవును. కానీ ఈ పదవులు కావాలి. మంత్రులు కాకపోతే వీళ్ళందరూ ఊరుకుంటారు. వీళ్ళు ఇంతకాలం జనసేనాని వెంట అనేక ఢక్కాముక్కీలు కొనసాగారు. సో పజిలే అది మనకు 12వ తారీఖునే దీనికి, లేదా రేపు ఏమైనా సమాచారాలు మనకి వస్తే రావచ్చు మనకు. ఓకే, దట్స్ హ్యాపెనింగ్. సార్ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న మరొక